హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. సో చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలి అనుకుంటున్నారు ఈరోజు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి మీరు ఏం గైడ్ చేయబోతున్నారు. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ వారి లైఫ్లో ఏం జరగబోతుంది, వారికి ఎలాంటి గైడెన్స్ ఉండబోతుంది యూనివర్స్ ఈరోజు. ఈరోజు చాలా మంది సైలెన్స్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. అండ్ ఇక్కడ మీ ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. మేబీ ఏం జరగబోతుంది అనేది మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుందనమాట. చాలామంది మీరు సైలెన్స్ అయిపోవడము, అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా ఉంది మీ చుట్టూ అంటే మీరు అందరినీ దూరం పెట్టడం కూడా చేస్తారనమాట. ఓకే, చాలా తెలివిగా మీ పనులు మీరు చేసుకుంటారు. అండ్ అందరికీ దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట మీరు. ఓకే, చాలామంది మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారంటే మేబీ మీ పర్సన్ కావచ్చు. అండ్ ఇక్కడ మీ సరౌండింగ్ ఎవరైనా ఉన్నారంటే వారిని కూడా చాలామంది స్పై చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఆ కిటికీల నుంచి లేదా బయటికి వెళ్ళి అలా చూడడం, అలా అలా మీరు స్పై చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఓకే. కొంతమంది అయితే మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. మేబీ ఎవరో ఒక పర్సన్ చేతిలో మీరు మోసపోతున్నారు. ఆ పర్సన్ చేతిలో మీరు ప్రతిసారి హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారంటే అలాంటి వారిని మీరు దూరం పెట్టాలి అని అనుకుంటారనమాట. నాకు ఇలాంటి వారు ఎందుకు, ప్రతిసారి బాధపడుతున్నాను, ప్రతిసారి హర్ట్ అవుతున్నారు, ఇంక ఇలాంటి వారిని ఎందుకు దరిదాపుల్లో రానివ్వాలి, సో అవసరం లేదు కదా అన్నట్టుగా మీరు దూరం పెట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, గుడ్ న్యూస్. మీరు చాలామంది మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు ఈరోజు. ఓకే, మార్నింగ్ టు నైట్ వరకు చాలామంది మీరు మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుందన్నమాట. మేబీ కొంతమంది కెరియర్ వైస్గా కూడా చూసినట్లయితే మీరు కెరియర్ పర్పస్గా మంచి ఆపర్చునిటీ లాంటిది రావచ్చు. లేదా మీరు కొంతమంది ఏదన్నా జాబ్ పర్పస్గా ఏదైనా ఇంటర్వ్యూ లాంటికి అటెండ్ అయ్యారంటే వాటి వైపు నుంచి మీకు గుడ్ న్యూస్ రావచ్చు. లేదా కొంతమంది మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు, సో తన కాల్ గురించి తన మెసేజ్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారంటే ఈ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం. హ్యాపీ ఫ్యామిలీ, బాగానే ఉంటారండి ఈరోజు. మేబీ మీకు సంబంధించిన మీ ఇంట్లో క్లీనింగ్ చేయడం కానీ, అండ్ ఏదైనా డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే అంతా క్లీనింగ్ చేయడం, అండ్ ఇంటిని మంచిగా డెకరేషన్ చేయడము, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడము, అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకే, అండ్ కొంతమంది గెట్ టుగెదర్ పార్టీస్ అని అటెండ్ అవ్వడము, అండ్ ఏదన్నా ఫంక్షన్ లాంటి వాటికి అటెండ్ అవ్వడం కానీ, ఫ్రెండ్ వారి ఇంటికి వెళ్ళడం కానీ, రిలేటివ్స్ వారి ఇంటికి వెళ్ళడం కానీ, అక్కడ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట. సో హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ కొంతమంది ఈరోజు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హెడేక్, అండ్ ఇక్కడ షోల్డర్ పెయిన్ అలాంటి వాటితో బాధపడే ఛాన్స్ అనేది ఉంటుందండి. అండ్ ఇంకా కొంతమంది ఏంటిదంటే మీ పర్సన్‌ని చాలా గుర్తుకు తెచ్చుకుంటారు. సో, తను లేని జీవితం మీకు అది కొంచెం కష్టంగా ఉంటుందనమాట. ఓకే, అంటే ఒక మనిషి ప్రాణం లేకపోతే అది బాడీ హ్మ్, ఉంటుంది కదా! అలా అంత నిర్జీవంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందనమాట కొంతమంది. ఓకే, సో, మీరు రీడింగ్ ముందే చూసినట్లయితే మీరు
ఇలా ఉండకండి. ఓకే. ఈ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. వేరే వారి మీద ఫోకస్ చేయడము అంటే వేరే వర్క్. ఓకే. లేదా మీ ఇంట్లో క్లీనింగ్ నీట్‌గా చేసుకోవడం గానీ, మీరు మంచిగా అందంగా రెడీ అవ్వడము, అలా వాటి మీద ఫోకస్ చేయండి. ఈ ఆలోచన నుంచి బయటకొస్తారు. ఓకే. లేదా ఇష్టమైన ఫుడ్డు వండుకొని తినడం గానీ, అలాంటిది గూడా చేసుకోవచ్చనమాట. ఓకే. అంటే ఏదైనా నెగెటివ్ ఆలోచన మీ దగ్గరికి వస్తుంది. సో, ఇలాంటి ఆలోచన వస్తే మీరు హర్ట్ అవుతారు. కాబట్టి మీకు తెలుస్తుంది కదా! ఇలాంటి ఆలోచన వస్తే నేను డెఫినైట్‌లీ లో అయిపోతాను, హర్ట్ అవుతాను అని మీకు తెలుస్తుందంటే మీరు దాని నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనమాట. మేబీ అది మీ దాకా రాకుండా మీరు అక్కడికే కట్ చేసి పడేయాలనమాట. ఆ ఆలోచన అనేది. ఓకే. అలా ఉండాలి. ఓకే. చాలామంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలి. అండ్ ఇక్కడ కెరియర్ వైస్‌గా ఏదో యాక్షన్ తీసుకోవాలి అని కూడా మీరు అనుకుంటున్నారండి. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈరోజు. మేబీ మీ ఫ్యామిలీకి సంబంధించింది, మీ కెరియర్‌కి సంబంధించింది అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇంకా యాక్షన్‌కి రెడీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారండి ఈరోజు. మేబీ మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అండ్ నెగెటివ్ థాట్స్ అలాంటి వాటికి మీరు చాలామంది దూరంగా ఉంటారు ఈరోజు. ఓకే. అంటే ఇలా ఉండకూడదు. సో, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేది కంట్రోల్‌లో పెట్టుకోవడము, అలా ఉంటారనమాట. బ్యాలెన్స్ అనేది చేసుకుంటారు. ఇక్కడ మీ లైఫ్‌లో సక్సెస్ అనేది కనిపిస్తుందండి. ఓకే. మీరు ఎక్కడైతే స్టక్ అయిపోయారో, మీ మనసులో ఏ బాధ అయితే ఉంటుందో, దానికి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. సక్సెస్ అనేది ఆన్ ద వే మీ లైఫ్‌లో ఎంటర్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ తన బ్యాక్ సైడ్ అనేది ఏమంటారిది? చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక చిన్న చిన్న మొక్కలుంటాయి గదా! వాటి మీద ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఒస్తుంది కదా! అది అన్నిటికి వచ్చి అదంత పెద్దగా ఎదిగి మొక్క అంత పెద్దగా ఎదిగి ఫ్లవర్ వచ్చి అలా. అంటే మీ లైఫ్‌లో అతి తొందరలో సక్సెస్, ప్రాస్పరిటీస్, అబండెన్స్ అనేది రాబోతుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికనమాట. ఓకే. కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? నెక్స్ట్ మెసేజ్ యూనివర్స్ మా వ్యూయర్స్‌కి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? హ్మ్. ఓకే. ఇక్కడ చాలామంది మీరు డ్రెస్సింగ్ స్టైల్ అనేది అదిరిపోతుంది ఈరోజు. సో, చాలా బాగా రెడీ అవుతారు. అండ్ ఇక్కడ చాలా అందంగా కనిపిస్తారు. అండ్ ఇక్కడ మీరు చాలా మందిని అట్రాక్ట్ చేస్తారండి ఈరోజు. మేబీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఆర్ గెట్ టుగెదర్ పార్టీ అని, ఫంక్షన్ అని అలా వెళ్తున్నారంటే, అక్కడ అందరి దృష్టి అనేది మీ మీద పడబోతుందనమాట. మీరు చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. మీ ఎనర్జీ అనేది చాలా హై లెవెల్‌లో ఉంటుందనమాట ఈరోజు. ఓకే. ఇక్కడ ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. మీరు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని సో, ముందడుగు వేస్తారనమాట. ఓకే. యాక్షన్ తీసుకోవాలి. దేనికి భయపడకూడదు, ఇలా ఉండకూడదు అనే నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ ఎనర్జీస్ అయితే చాలా బావుందండి. సో, ఇలాగే ఉండాలి అని నేను గూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము యూనివర్స్ మెసేజ్ అనేది చూద్దాం. సో, లాస్ట్ 1 కార్డ్ తీసుకుంటాను. యూనివర్స్ మా వ్యూయర్స్‌కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మా వ్యూయర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్? మీతో ఎవరైనా మైండ్ గేమ్ ఆడుతున్నారు కదా! ఎవరో ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు మీతో. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్‌తో ఆడుతున్నారు. మిమ్మల్ని ప్రతి విషయంలో హర్ట్ చేయాలి, బాధ పెట్టాలి అని చూసేవారు చాలామంది ఉన్నారు. ఓకే. అలాంటి వారిని మీ లైఫ్‌లో నుంచి కట్ చేసి పాడేయండి. అవసరం లేదు. మీరు ఒంటరిగా ఉన్నా సరే మీకు గౌరవం అనేది దక్కుతుంది. కానీ ఇలాంటి పిచ్చి ఆహ్, పీపుల్స్ ఉంటారు కదా! మేబీ నెగెటివ్ పీపుల్స్ అండ్ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. అలాంటి వారు ఉంటారు కదా! అలాంటి వారిని మీ లైఫ్ నుంచి కట్ చేసి పడేయండి అని ఇక్కడ యూనివర్స్ మీతో చెప్తున్నారనమాట. ఓకే. అంటే ఎలా మాట్లాడాలి తెలియదు. ఎలా బిహేవియర్ అనేది ఎలా ఉండాలి తెలియదు. ఇన్‌మెచ్యూరిటీ లెవెల్ అండ్ ఇక్కడ మేబీ కొంతమందికి నైబర్స్ వైస్‌గా గూడా ఉండొచ్చండి. అంటే క్రమశిక్షణ అనేది తెలీదనమాట. ఓకే. అలాంటివి ఏమి ఉండదు. అన్ని పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, మాట్లాడము అలా ఉంటారు కదా! అలాంటి వారెవరో ఉన్నారు. అలాంటి వారి విషయంలో కూడా మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. అలాంటి వారిని మీ దరిదాపుల్లో గూడా రానివ్వకండి. అలాంటి వారిని మీ లైఫ్‌లో ఉన్నారంటే కట్ చేసి పాడేయండి అని చెప్తున్నారనమాట. ఓకే. ఇప్పుడు మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఓకే. మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం?
మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? ట్రస్ట్, లుక్ ఫర్ ఏ సైన్. ఓకే, యూనివర్స్ని నమ్మండి, నమ్మకంగా ఉండండి. అండ్ ఇక్కడ యూనివర్స్ అనేది మీకు ఏదో సైన్ అనేది సెండ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా ఉండాలి ఏంటిది అనేది మీకు తెలియజేస్తూ ఉంటారనమాట. ఓకే, మీ మనసు కానీ మీ ఇంట్యూషన్ కానీ అలా మీకు చెప్తా ఉంటుంది. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజెల్స్ అనేది మీకు చెప్తున్నారు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ అనేది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మార్నింగ్ వీడియో ఇది మేబీ ఆ రోజు ఎనర్జీస్ కాబట్టి మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఏంటిదని చాలామందికి ఇది హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది రిక్వెస్టెడ్ వీడియోస్ కూడా కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.